స్టంట్ తీయాలంటే కూడా అనెస్థీషియా ఇచ్చి తీసేవాళ్ళు. సో అట్లా నాకు సర్జరీస్ ఎక్కువ అయిపోయాయి. పీసీఓడి స్టార్ట్ అయిపోయి నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంజెక్షన్స్ వేయడం అక్కడ ఆ ప్లేసెస్లో. మీకు సింగిల్ ఓవారీతో నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా నా గైనిక్ ఇష్యూ వల్ల నేను 4 to 5 years చాలా సఫర్ అయ్యాను అని. అసలు ఆ ఇష్యూ ఏంటి, ఈ వీడియో ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసి ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ వీడియో. అంటే ఎండోమెట్రియోసిస్ వల్ల నేను చేసిన మిస్టేక్, అంటే ఫ్యూచర్లో మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే నేను చేసిన మిస్టేకే మీరు కూడా చేయొద్దని చెప్పేసి, ఎవరికైనా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే నాకు లిప్సీ డెలివరీ అయిపోయిన తర్వాత 6th monthలో అన్నప్రసన్న చేసే టైంలో, రేపు అన్నప్రసన్న, ఇంకా ముందు రోజు నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చేసింది. సో అసలు అన్కంట్రోలబుల్ పెయిన్ వచ్చేసింది నాకు. అప్పుడు మేము లిప్సీని మమ్మీ దగ్గర వదిలేసి కిమ్స్ హాస్పిటల్ బిందుప్రియ మేడం అని చెప్పాను కదా, సో ఆ మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. సో అందులో ఏమొచ్చిందంటే పెద్ద సిస్ట్ ఉంది, ఎండోమెట్రియోసిస్. సో దాన్ని మనం సర్జరీ చేసేయాలి అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఆలోచనలో పడిపోయాం. ఎందుకంటే నాకు సి సెక్షన్ అయ్యి 6 months అవుతుంది, అంతలోపే ఇంకో ఆపరేషన్ అనుకున్నాను. మళ్ళీ దానికి ముందు నాకు 3 times స్టోన్ బ్లాస్టింగ్ అయిపోయింది, అలాగే అపెండిక్స్ ఆపరేషన్ కూడా అయిపోయింది. సో స్టోన్స్ బ్లాస్టింగ్ అప్పుడు కూడా నాకు లాప్రోస్కోపిక్. సో ఆ బ్లాస్టింగ్ అప్పుడు కూడా అనెస్థీషియా బ్యాక్ సైడ్ ఇచ్చేవారు. సో మళ్ళీ అది బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 31 daysకి 41 daysకి స్టంట్ తీసేవారు అన్నట్టు. సో బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత స్టంట్ వేసి మళ్ళీ ఆ స్టంట్ తీయాలంటే కూడా అనెస్థీషియా ఇచ్చి తీసేవాళ్ళు. సో అట్లా నాకు సర్జరీస్ ఎక్కువ అయిపోయాయి. సో 6th month ఇంకా మేడం నాకు సర్జరీ చేసి మనం ఆ సిస్ట్ తీయాలి అనేసరికి ఆలోచన ఎక్కువ అయిపోయింది. ఇన్ని సర్జరీస్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు 6 months కూడా కాలేదు, మళ్ళీ ఇంకో సర్జరీయా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డేనే అన్నప్రసన్న ఉంది. మా అమ్మ ఎలా అని చెప్పేసి ఆలోచించుకొని మళ్ళీ మేడం అన్నాను, మేడం నెక్స్ట్ డే నాకు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవుతాను. సో నాకైతే ఇప్పుడు పెయిన్ చాలా ఉంది, ఏదైనా ఒక మెడిసిన్ ఇవ్వండి అంటే మేడం ఎమర్జెన్సీలో ఒక ఇంజెక్షన్ వేసుకోమని చెప్పేసి అన్నారు. సో ఆ ఇంజెక్షన్ వేసుకొని నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు నాకు పెయిన్ మొత్తం క్లియర్ అయింది. సో అన్నప్రసన్న జరిగిపోయింది. ఆ రోజు నాకు ఏం ఇబ్బంది లేదు, ఏం నొప్పి రాలేదు. సో అప్పుడు పెయిన్ ఎలా వచ్చేదంటే 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి వచ్చే పెయిన్. సో 6 monthsకి ఒకసారి వచ్చే పెయిన్ రాను ఏమవుతుందంటే అది రెగ్యులర్గా అయిపోయింది అన్నట్టు. అంటే 1 monthకి ఒకసారి, ఇంకా వీక్స్కి ఒకసారి అట్లా వస్తూ ఉండేది. ఇప్పటికి కూడా నాకు ఆ పెయిన్ కంట్రోల్ అవ్వలేదు, సేమ్ అదే పెయిన్. నాకు ఆ పెయిన్ ఎక్కడ వచ్చేదంటే మనకు పొత్తి కడుపు అంటారు కదా, గాల్ బ్లాడర్, పొత్తి కడుపు దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ వచ్చేది అన్నట్టు. అంటే 2 దిక్కులా వచ్చేది. సో ఈ లెగ్స్ కిందికి పెట్టడానికి వచ్చేది కాదు, స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా కూర్చోవాలన్నా చాలా ఇబ్బంది పెట్టేది. సో స్టార్టింగ్లో అంటే లిప్సీ 6 months ఉన్నప్పుడు నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు పెయిన్కి ఎట్లాంటి సింటమ్స్ ఉండేది కాదు, సడన్గా నొప్పి వచ్చేది. సో అట్లా నాకు 1 year 2 years పాస్ అయిపోయింది. అట్లా ఎండోమెట్రియోసిస్ కోసం మెడిసిన్ వాడుతూ 2-3 years అట్లా గడిచిన తర్వాత రాను ఏమైందంటే నాకు పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్ వచ్చేది. ఎందుకంటే నాకు పెయిన్ వచ్చినప్పుడల్లా నేను హాస్పిటల్ వెళ్తే మేడం స్కానింగ్ తీసేవారు. స్కానింగ్లో నీటి బుడగలు, పీసీఓడి ప్రాబ్లం కూడా వచ్చేది. సో దానివల్ల నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవి. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ కదా మేడం మళ్ళీ నాకు రెగ్యులర్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చేవారు. సో రెగ్యులర్ అవ్వడానికి కూడా నేను 1 year మెడిసిన్ వాడాను. అందులోనే ఎండోమెట్రియోసిస్ కూడా సైజు తగ్గిపోయింది. అప్పుడు చాలా పెద్దగా ఉంది అన్నారు కదా, సో ఇప్పుడు చిన్నగా అయిపోయింది సైజు. మేబీ పీరియడ్లో పోయే ఛాన్సెస్ ఉన్నాయి, మనకు ఆపరేషన్ తప్పుతుంది, మెడిసిన్ వాడు అన్నారు. పీసీఓడి స్టార్ట్ అయిపోయి నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయిపోయింది. ఇరెగ్యులర్ పీరియడ్స్ అట్లనే నేను మెడిసిన్ వాడుతూ ఉన్నాను. ఎట్లా వచ్చేదంటే 2-3 monthsకి ఒకసారి అదే వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ పెయిన్ ఇట్లనే కంటిన్యూ అయితే మేడం ఏం చేశారంటే 3 years అట్లా నేను సఫర్ అయ్యాను. తర్వాత నాకు ఒకసారి 6 months వరకు పీరియడ్స్ రాలేదు. పీరియడ్స్ రాకపోతే మేడం ఏం చేశారంటే
సరే మనం ఎండోమెట్రియోసిస్ అని కూడా ఉంది కదా, అలాగే ఈమెకు 6 months అవుతుంది పీరియడ్స్ రాక, నీటి బిడుదలు కూడా ఉన్నాయి. సో ఇదంతా మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి తీసేయాలి అని చెప్పేసి అది సర్జరీ వరకు వెళ్ళింది. సో సర్జరీ కూడా చేశారు. సో 6 months నాకు పీరియడ్ రాలేదు కదా, ఆ సర్జరీ వల్ల నాకు పీరియడ్స్ 3 months రెగ్యులర్గా వచ్చింది. సో 3 months తర్వాత, కానీ ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా నాకు పెయిన్ రిలీఫ్ అన్నది లేకుండే, సేమ్ పెయిన్ కంటిన్యూ అవుతుండే, కానీ పీరియడ్స్ 3 months రెగ్యులర్గా వచ్చింది. సో స్కానింగ్లో చూస్తే స్టార్టింగ్లో ఎండోమెట్రియోసిస్ అని వచ్చింది. ఆ తర్వాత ఈ స్మాల్ వాటర్ బబుల్స్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చింది, కానీ ఎక్కడ ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ లేదు. కానీ నాకు సిమ్టమ్స్ మాత్రం వామిటింగ్స్, మోషన్స్, పెయిన్ వచ్చినప్పుడల్లా, మళ్ళీ పీరియడ్ రావడానికి ముందు 1 week, పీరియడ్ అయిపోయిన తర్వాత 1 week, ఆ పీరియడ్ 6 days, ఈ టైంలో పెయిన్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఈ సిమ్టమ్స్ ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ అంట. తర్వాత మళ్ళీ సేమ్ పెయిన్ రిపీట్ అయిపోయింది. రిపీట్ అయిన తర్వాత ఒక రోజు చాలా హెవీ పెయిన్ వచ్చింది. మేడం దగ్గరికి వెళ్ళే దారిలో అది చాలా లేట్ అవుతుందని చెప్పేసి మేము యశోద హాస్పిటల్కి వెళ్ళాము. సో మేడం దగ్గరికి వెళ్తే అక్కడ ఏం చేశారు, స్కాన్ చేసి ఈమెకు ఓవరీ దగ్గర పెద్ద సిస్ట్ ఉంది. సో ఇమీడియట్గా ఆ సిస్ట్ని తీసేయాలి. కానీ అది తీసేయాల్సి వస్తే ఓవరీ కూడా తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే దానికి ఆ సిస్ట్ అన్నది దానికి ఆనుకొని చాలా ఉంది, ఇన్వాల్వ్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఏమో చేయాలి అంటే, సో అప్పుడు ఆ పెయిన్కి ఓకే అని చెప్పేసి లాప్రోస్కోపిక్ సర్జరీకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత రాగానే చెప్పారంట శ్రీకాంత్కి, మేము లెఫ్ట్ ఓవరీ కూడా తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ సిస్ట్ టోటల్ లెఫ్ట్ ఓవరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది అని చెప్పేసి. సో అలా సర్జరీ లెఫ్ట్ ఓవరీ తీసేశారు నాకు. తీసేసిన తర్వాత కూడా సేమ్ పెయిన్ రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 months మళ్ళీ నాకు పీరియడ్స్ రాలేదు. సో మళ్ళీ అదే మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు మళ్ళీ పీరియడ్స్ రాలేదు అని చెప్పేసి నేను వెళ్తే, నీకు లెఫ్ట్ ఓవరీ తీసేశారు కదా, సో ఈ రెగ్యులర్ పీరియడ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయమ్మా, కొంచెం అవి స్కిప్ చేసేయి, నువ్వు పట్టించుకోకు, ఎందుకంటే ఇప్పటి నుంచి రెగ్యులర్ పీరియడ్స్ అన్నవి రావు, కొంచెం టైం పడుతుంది, 1 year టైం పడుతుంది రెగ్యులర్ అవ్వడానికి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అదే అని చెప్పేసి ఇంకా మెడిసిన్ తీసుకొని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత సేమ్ పెయిన్ మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల బిందుప్రియ మేడం దగ్గరికే మళ్ళీ వెళ్ళాము. మేడం ఈ పెయిన్ తగ్గట్లేదు, మీరు సర్జరీ చేశారు, మళ్ళీ ఆ తర్వాత పెయిన్ వస్తే యశోద హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది దారిలో. సో ఆ మేడం ఇట్లా ఓవరీ తీసేశారు, అయినా కూడా నాకు పెయిన్ తగ్గట్లేదంటే మేడం ఏమన్నారంటే, ఇది గైనిక్ ఇష్యూ కాదు, ఎందుకంటే మనం లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చేసాము, లోపల ఎండోమెట్రియోసిస్ ఏం లేవు, అంత చిన్న సైజ్కి ఇంత పెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మేబీ ఇది నర్వ్ ప్రాబ్లం ఏమన్నా కావచ్చు. సో నేను పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళకి రిఫర్ చేస్తాను, మీరు ఒకసారి వెళ్ళి నాగలక్ష్మి మేడంకి కలవండి అని చెప్పేసి రాశారు. మేము అదే రోజు నాగలక్ష్మి మేడం కోసం అదే హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లోనే వెళ్ళాము, కానీ ఆ రోజు మేడం ఆబ్సెంట్లో ఉన్నారు. సో అదే పెయిన్ మేనేజ్మెంట్ అనుష మేడం దగ్గరికి వెళ్ళాము. సో ఆ అనుష మేడంకి నా ప్రాబ్లం అంతా చెప్పుకున్నాను. సో అప్పటికి 3 years అవుతుంది నాకు ఆ పెయిన్ తో సఫర్ అయ్యి. సో అనుష మేడం దగ్గరికి వెళ్తే అనుష మేడం ఏం చేశారు, స్టెరాయిడ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో ఆ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నాకు ఎట్లాంటి యూజ్ లేకుండే, 2 times స్టెరాయిడ్స్ తీసుకున్నా. సో అట్లా నేను 3 months ఆ స్టెరాయిడ్స్ మీదనే ఉన్నాను, అది కూడా కంట్రోల్గా అవ్వలేదు. సో ఇంకేం చేసాం, పర్సనల్గా స్టార్టింగ్ చెప్పింది కదా నాగలక్ష్మి మేడం అని చెప్పేసి, సో నాగలక్ష్మి మేడంని వేరే క్లినిక్ ఉంది, సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యాము. మేడంకి ప్రాబ్లం చెప్పుకున్నాను. సో ఇదంతా నేను 3 years సఫర్ అయిందంతా నాగలక్ష్మి మేడంకి చెప్పాను. చెప్పిన తర్వాత మేడం కూడా కొన్ని స్కాన్స్ అన్నీ చేసి చూసి మేడం ఏమన్నారంటే, ఇట్లాంటి కేసెస్ నేను చూశాను, సో మనం ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నర్వ్ బ్లాక్ అని చెప్పేసి నర్వ్ బ్లాక్ది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారండి. అంటే చిన్న ఆపరేషన్ లాగా, ఎక్కడైతే నాకు నొప్పి ఉందో నేను చెప్పాను కదా బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పేసి, ఆ ప్లేసెస్లో ఇంజెక్షన్స్ వేయడం వితౌట్ అనెస్థీషియా లేకుండా. అప్పుడు స్టెరాయిడ్స్ అనుష మేడం ఇచ్చారన్నాను కదా, అప్పుడు కూడా అనెస్థీషియా లేకుండానే నేను స్టెరాయిడ్స్ తీసుకున్నాను, చాలా సఫర్ అయ్యాను దాంతో. ఆ తర్వాత ఇంకా దాంతో ఎట్లాంటి యూజ్ లేదని నాగలక్ష్మి మేడం దగ్గరికి వచ్చి ఈ నర్వ్ బ్లాక్ అని స్టార్ట్ చేసింది మేడము. నేను ఎక్కడైతే ఆ పెయిన్ ప్లేస్ ఉందో అక్కడే
ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు అన్నట్టు, వితౌట్ అనస్థీషియా చాలా సఫర్ అయ్యాను. సో నేను అప్పుడు వేసుకునే టైంలో ఆ నొప్పి భరించలేక నేను కదలడం వల్ల బోత్ సైడ్స్ చేసిన ట్రీట్మెంట్లో ఒక సైడ్ ఫెయిల్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ ఫెయిల్ అయిపోయింది, రైట్ సైడ్ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ ఆ నొప్పి నేను ఆ మంట భరించలేక మేడం ఏం చేశానంటే, ఇంకా నేను చాలా ఏడ్ చేశాను, చాలా సఫర్ అయిపోయాను. ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కదలొద్దు కదలొద్దు అన్నారు, కానీ నేను ఉండలేకపోయాను. చాలా ఇంజెక్షన్స్ వేయడం అక్కడ ఆ ప్లేసెస్లో, సో నేను కదలకుండా ఉండలేకపోయాను. అట్లాంటి టైంలో ఏం చేశారంటే ఆ మంట చల్లారడానికి మేడం ఇంకో ఇంజెక్షన్ ఇచ్చింది అన్నట్టు. సో ఆ మంట చల్లారడానికి, సో లెఫ్ట్ సైడ్ నాకు మంట ఎక్కువ ఉండే, సో ఆ లెఫ్ట్ సైడ్ ఇంజెక్షన్ ఇచ్చేసరికి అది ఫెయిల్ అయిపోయింది, రైట్ సైడ్ సక్సెస్ అయిపోయింది. కానీ ఆ మేడం అది ఇచ్చిన 1 వీక్ వరకు నాకు ఎట్లాంటి అబ్బా ఇది కూడా అంతేనా అని అనుకున్నాను, ఎట్లాంటి యూజ్ లేకుండే. కానీ 1 వీక్ తర్వాత అసలు నాకు పెయినే లేదండి. 3 మంత్స్ వరకు నాకు పెయిన్ రాలేదు. ఆ 3 మంత్స్లో నేను దసరా బ్లాగ్ పెట్టాను, మీకు ఐడియా ఉందనుకుంటా. మమ్మీ వాళ్ళ ఇంటికాడ దసరాకి నేను వచ్చాను, చాలా ఎంజాయ్ చేశాను. దసరా అయిపోయిన తర్వాత, సో నాకు ఇక్కడ దసరాకి ముందు పీరియడ్స్ వచ్చింది. పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. వ్లాగ్స్ అన్ని చక్కగా తీసుకున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నాకు ఇన్ని ఇయర్స్ నుంచి సఫర్ అయిన ప్రాబ్లం ఒకటి అనుకోని, అంటే నేను ఆ పీసీఓడి ప్రాబ్లమ్, అది ఆ సిస్ట్ అని ఈ సిస్ట్ అని మొత్తం అంత పిచ్చి పిచ్చి మెడిసిన్ అంతా వాడి, ఆ ప్రాబ్లంకి అదంతా వాడి ఈ ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఈ నర్వ్ పెయిన్, అంటే నరం నొప్పి అని చెప్పేసి తెలిసింది. ఫైనల్గా ఈ మేడం అయితే కనుక్కుంది. కానీ ఆ 3 మంత్స్ చాలా హ్యాపీగా ఉన్నాను. దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను. వచ్చిన తర్వాత సేమ్ పెయిన్ రిపీట్ అయిపోయిందండి. సేమ్ కరెక్ట్ 3 మంత్స్ చాలా హ్యాపీగా ఉన్నా. 3 మంత్స్ తర్వాత సేమ్ పెయిన్, మళ్ళీ వామిటింగ్స్, మోషన్స్, ఇంకా అట్లా చాలా దూరం అన్నట్టు ఆ హాస్పిటల్కి ఇక్కడ మా ఇంటి నుంచి చాలా దూరం. సో పెయిన్ చాలా ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఆర్ఎంపీతో ఇంజెక్షన్స్ వేసుకొని కొంచెం కంట్రోల్ అయిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ అయ్యి, సో మేడం ఏం చేశారు, సో అందరికీ అది మేడం చేశారు కదా నర్వ్ బ్లాక్, అది 1 ఇయర్ పనిచేస్తుందంట. నా బ్యాడ్ లక్, నాకు 3 మంత్సే పనిచేసింది. సో 3 మంత్స్ తర్వాత మళ్ళీ మేడం ఏం చేశారు, మళ్ళీ మనం అది రిపీట్ చేయాలి అన్నారు. సో దసరా తర్వాత నేను ఇంటికి వచ్చాను. సో దీపావళి టైంలో, ఆ టైంలో ఆ నర్వ్ బ్లాక్ అన్నది మళ్ళీ రిపీట్ చేసేసుకున్నాను. సో కానీ నాకు ఇప్పటికీ ఆ పెయిన్ అన్నది పోలేదు. సో మీకు అర్థమైందా, నేను ఒక ప్రాబ్లంతో, అంటే స్టార్టింగ్ ఎండోమెట్రియోసిస్ అనుకొని 3 ఇయర్స్ దాని ఎండోమెట్రియోసిస్ మెడిసిన్ వాడుతూ సఫర్ అవుతూ వచ్చాను. కానీ ఫైనల్గా తెలిసింది నాకు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ కాదు నా పెయిన్ ఎండోమెట్రియోసిస్ వల్ల కాదు, అది ఒక నర్వ్ పెయిన్ అని నాకు 1 ఇయర్ అవుతుంది తెలిసి, 1.5 ఇయర్ అవుతుంది తెలిసి. సో ఆ నర్వ్ పెయిన్ కోసం కూడా నేను 2 టైమ్స్ స్టెరాయిడ్స్, 2 టైమ్స్ నర్వ్ బ్లాక్స్ ఇవన్నీ చేసుకున్నాను. సో ఫైనల్గా నేను సింగిల్ ఓవారీతో ప్రెగ్నెంట్ అయ్యాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు సింగిల్ ఓవారీతో నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానన్నది చెప్తాను. సో ఈ వీడియో చూసారు కదా, మీకు ఎవరికైనా, అంటే నేను చేసిన మిస్టేకే, అంటే మీరు ముందే తెలుసుకోండి, డాక్టర్తో క్లియర్గా మాట్లాడండి. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు సింగిల్ ఓవారీతో నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అన్నది చెప్తాను. బాయ్ బాయ్.